10 minutes డెలివరీ బంద్, ఫలించిన గీగ్ వర్కర్స్ పోరాటం, బ్లింకిట్ స్విగ్గీ జొమాటోతో కేంద్రం చర్యలు 10 minutes డెడ్లైన్ ఎత్తేస్తున్నట్లు సంస్థల ప్రకటన, ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్ తగ్గుతాయి, రాఘవ్ చద్దా. ఇది కూడా వాస్తవమే. ఒక దిక్కు వర్షం వస్తుంది, హైదరాబాద్ అంటేనే హైదరాబాద్ ముచ్చటనే మాట్లాడడం, మనం దేశవ్యాప్తంగా మనకు అవసరం లేదు, కానీ హైదరాబాద్ ముచ్చటనే మాట్లాడడం. హైదరాబాద్లో అడ్డగోలు ట్రాఫిక్ ఉంటుంది, ఒక సిగ్నల్ దాటి ఇంకో సిగ్నల్ దాటే లోపే 10 minutes అయిపోతుంది. కానీ వీళ్ళకి 10 minutesలో అది డెలివరీ రాకపోతే వీళ్ళకి చవాట్లు తివాట్లు వాళ్ళు యాడ్స్ ఇస్తారు. 10 minutesలో డెలివరీ, 10 నిమిషాల్లో మీ ఇంటి ముందు, 5 minutesలో మీ ఇంటి ముందు అని చెప్పేసి వాళ్ళ యాడ్స్ కోసం, వాళ్ళ ఇష్టం కోసం, వాళ్ళ పేరు కోసం వీళ్ళని ఇబ్బంది పెడతారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన గీగ్ వర్కర్స్ డెలివరీ ఏజెంట్లు పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఆన్లైన్ ఆర్డర్లకు 10 నిమిషాల డెలివరీ నిబంధనపై క్విక్ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ డెలివరీ సంస్థలు వెనక్కి తగ్గాయి. మంగళవారం బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో కేంద్ర కార్మికుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గ్రీక్ వర్కర్ల భద్రత, 10 నిమిషాల నిబంధన ఎత్తివేస్తూ ఇతర అంశాలపై చర్చించారు. స్పీడ్గా డెలివరీ చేయాలన్న ఒత్తిడిలో గ్రీక్ వర్కర్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఒత్తిడి పెంచే టైం బ్యాడ్ అని చెప్పేసి 10 నిమిషాల నిబంధనను తొలగించాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో అన్ని బ్రాండ్ కంపెనీలు తమ సంస్థ ప్రకటనలో సోషల్ మీడియా పోస్టుల నుంచి 10 నిమిషాల రూల్ను తొలగించేందుకు అంగీకారం తెలిపాయని చెప్పి చెప్తా ఉన్నాం. నిజంగానే ఇది అవసరం లేనిది 10 నిమిషాలు. అరే ఇంట్లో కూర్చొని తినేటోళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా సరే కానీ రోడ్ల మీద ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళను ప్రమాదం, వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు, ఏం లేవు, వాళ్ళకి సస్తి అడిగేటోడు లేడు, బత్త అడిగేటోడు లేడు, కింద పడితే లేపేటోడు లేడు, ఏది లేడు. స్విగ్గీ జొమాటో వ్యక్తులు అని చెప్పేసి అంటే ఒక చిన్న చూపు, ఆ చిన్న చూపు నుండి అందరూ బయటపడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి కష్టపడి, మనం ఒక పని చేస్తే వాళ్ళు ఒక పని చేస్తారు, పని చేస్తూ ఉన్నారు, అడుక్కొని తింటలేరు, పని చేస్తూ సంపాదిస్తూ ఉన్నారు, మన దగ్గర లాలూచి పడతలేరు. మనమేం వాళ్ళకి పుణ్యానికి వచ్చినప్పుడు ఇట్లా పైసలు ఇసిరేసారు, నీళ్ళు ఇవ్వకపోవడం, చాలా అన్నీ యాడ్స్లో చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మానుకోవాలి ఖచ్చితంగా. ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళు కూడా ఒక స్థాయి నుండి, ఒక అవసరం నుండి, ఒక కష్టం నుండి బయటపడాలన్న ఆలోచనతో ఏదో ఒక పని ఎంచుకుంటా ఉన్నారు. ఇది కూడా కష్టమైన పని, ఇది చేసుడు ఏం ఈజీ కాదు. ఒక డెలివరీ బాయ్ కష్టాలు ఏందని చెప్పేసి అనేది డెలివరీ బాయ్కే తెలుస్తుంది. వాళ్ళ కష్టం ఏంది అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఒక్కరోజు నువ్వు డెలివరీ బాయ్గా ప్రయాణం చేసి చూడు, వాళ్ళ కష్టం నీకు తెలుస్తుంది. ఎందుకంటే అయినోతో కానోతో మాట పడాలి. వాడు స్విగ్గీ డ్రెస్ వేసుకుని అని చెప్పేసి ఆటోడు అయినోడు కానోడు తిడతాడు వాడిని, కానీ వాడు అరే తురే కొడతారు. వాడేం నీ కింద జీతం చేస్తుండా, లేదంటే నీ కింద అప్పు తీసుకుండా, నీ తమ్ముడా, ఇవన్నీ ఎందుకు అరే తురే కొట్టాలి, పేరు పెట్టి పిలవాలి, లేదంటే అండి పొండి అని చెప్పేసి అనాలి, రండి అని చెప్పేసి అనాలి, రా తమ్ముడు అనాలి, అన్న అనాలి. ఇట్లాంటి ప్రేమలు వాళ్ళ మీద చూపించాలి. వాళ్ళు ఇంకోసారి డెలివరీకి వచ్చినప్పుడు చాలా ఆనందంగా, చాలా ఉత్తేజంగా, ఒక మంచి మనసుతో వస్తారు. వాళ్ళు తెచ్చే తిండి తింటాం కాబట్టి ఖచ్చితంగా ఒక మనిషిలాగా ప్రవర్తించాలి వాళ్ళతో కూడా.